ఖమ్మం జిల్లా తల్లాడ మండలం నారాయణపురం గ్రామంలో నకిలీ విత్తనాలతో మిర్చి పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇప్పించాలని తహసీల్దార్ కార్యాలయం ముందు రైతులు ధర్నా నిర్వహించారు. రైతులు సాగు చేసిన మిర్చి పంట తెగుళ్లు సోకి తీవ్రంగా నష్టపోయారని బీజేపీ కిసాన్ మోర్చా రైతు సంఘం నాయకులు ఆపది రామారావు తెలిపారు. తల్లాడ మండలం రెడ్డిగూడెం గ్రామ సమీపంలోని నర్సరీలలో తెచ్చిన నకిలీ మిర్చి నారుతో 100 ఎకరాలలో మిర్చి పంట దెబ్బతిన్నట్లు వివరించారు. ఎకరాకు ₹1,00,000 పైచిలుకు పెట్టుబడి పెట్టి రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. ప్రభుత్వ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని, న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మిరపనారుతో నష్టపోయిన రైతులకు వెంటనే నకిలీ మిరపనారు వేసి నష్టపోయినటువంటి రైతాంగాన్ని వెంటనే నకిలీ మిరపనారు వేసి నష్టపోయిన రైతాంగాన్ని వెంటనే ఇది ఇదేమో మరి లోగో పట్టదన్న కూడా మరి ప్రభుత్వం యొక్క ఉదాసీన వైఖరో మరి వ్యాపారస్తుల యొక్క లావాదేవీలో తెలియదు. కానీ ఇంకా ఇది ఈ కల్తీ అరాచకం పెట్టలేకపోతుంది నానాటికి. దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఏదైతే నారాయణపురంలో వేసినటువంటి రైతాంగం ఉందో వారందరికీ తక్షణమే క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులు పరిశీలించి వారికి ₹1,00,000 వరకు ఎకరానికి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. అంతేకాకుండా ఎవరైతే నకిలీ విత్తనాలు నకిలీ నారు అమ్మినటువంటి డీలర్షిప్ రద్దు చేసి ఆ డీలర్లని చట్టపరమైనటువంటి శిక్షించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఈ నారాయణపురం రైతులకు కానీ గోపాలపేట రైతులకు కానీ వేసినటువంటి రైతులకి నష్టపరిహారం అందేంత వరకు కూడా వారి పక్షాన భారతీయ జనతా పార్టీ తల్లాడ మండల శాఖ ఉండి పోరాటం చేస్తుందని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. పేరు లాల్ సాహెబ్.